హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ బల్లె బల్లె. అబ్బా, కాదు లీడ్ క్యారెక్టర్ గా నవ్వారు ఇందాక. అంటే క్యారెక్టర్ గా లీడ్ క్యారెక్టర్ అంటే యాక్చువల్లీ తప్పేం లేదండి. నేనే నవ్వుకున్నాను ఆయన లీడ్ అన్న ఆయన ఫోన్ కట్ చెప్పగానే నేను లీడ్ ఊరుకున్నాను. పర్లేదు. అంటే కమీడియన్ కంప్లీట్గా గెటప్ సీనుని జబర్దస్త్ స్క్రీన్ మీద చూడంగానే ఫస్ట్ గెటప్ని చూడాలా, శ్రీనుని చూడాలా, లేకపోతే ఆ రెండింటిని కలిపి చూడాలా అని ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజన్తో ఆ గెటప్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒక కమీడియన్గా మీరు ఫస్ట్ పరిచయం అయ్యారు. ఆల్ ఆఫ్ సడన్ మూవీస్లో విలన్గా చిన్న 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 నెగిటివ్ క్యారెక్టర్స్లో కనిపించడం మీన్స్ ఇప్పుడు మేము పెద్ద పెద్ద విలన్లను చూడక్కర్లేదు, చిన్న నెగిటివ్ షేడ్ అయినా ఆడియన్స్కి వీడు విలన్ అనే ఒక ఇది వస్తుంది. అలాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ నుంచి ఒక్కసారిగా లీడ్ రోల్ అసలు ఎలా అనిపిస్తుంది? నేను కమెడియన్ అంటే కొన్ని విలన్ షేడ్ చేశాను అన్నారు కదా, అదే జాంబిరెడ్డిలో చిన్న చిన్న విలన్ షేడ్స్ ఉంటాయి. అది కామెడీయే బేసికలీ. నన్ను యాక్టర్ అంటే నేను ఎక్కువ ఇష్టపడతాను. సో ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్. దాని తర్వాత యాక్టర్ అనేవాడు అన్నీ చేయాలి కాబట్టి కామెడీ చేస్తున్నాను, విలన్ చేస్తున్నాను, ఎమోషన్ చేస్తున్నాను. సో నాకు చాలా హ్యాపీ ఉందండి. అంటే జబర్దస్త్లో మనం ఎప్పుడు ఏదో ఒక గెటప్లో కనిపిస్తూ ఉండేవాడిని, ఎందుకంటే బోర్ కొట్టకూడదు నా ఫేస్ అని. సో దీంట్లో నేను ఫ్రెష్గా కనిపిస్తున్నాను అనుకుంటాను, ఎందుకంటే నేను జబర్దస్త్లో ఎప్పుడు కూడా ఈ గెటప్లో కనిపించలేదు. ఇది ఒరిజినల్ గెటప్స్. అంటే రాజు యాదవ్ బేసికలీ. ఓకే, రాజు యాదవ్. అది శ్రీను ఎక్కడ కనిపించాడు, అక్కడ ఓన్లీ రాజు యాదవ్ మాత్రమే కనిపిస్తాడు. మీరు సినిమా మొత్తం చూసిన తర్వాత, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు రాజు యాదవ్ వాడి కథలో నుంచి మీరు నాకు తెలిసి రావడానికి టైం పడుతుంది. ఐ ప్రామిసింగ్ యూ. కృష్ణమాచారి గారు డైరెక్టర్. మీరు ఒక కథ తీసుకునేటప్పుడు గెటప్ సీనుని హీరోగా అనుకున్నారా, లేకపోతే హీరోగా తీసుకోవాల్సి వచ్చిందా? అదే ఇది కథ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకరిద్దరు అప్కమింగ్ ఒకరిద్దరు హీరోస్తో నేను ట్రావెల్ అయ్యానండి. ఇది వెరీ టిపికల్ క్యారెక్టర్. అంటే ఇది పర్ఫామ్ చేయడం అంటే చాలా అంటే మంచి నటులు అయితే మాత్రం తప్ప ఎవరు చేయలేరండి. ఒకరిద్దరు హీరోస్ని అనుకొని వాళ్ళతో ట్రావెల్ అయ్యి కొన్ని రోజులు జరిగిన తర్వాత వర్క్షాప్స్ అలాంటివి చేశాము. వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు నటిస్తున్నారు, జీవించడం లేదు. సో దీనికి జీవించాలి. ఆ టైంలో నేను ఈ సినిమా డ్రాప్ అయిపోవాలా, లేదంటే ఈ సినిమాని ఎవరితో చేయించుకోవాలి అని ఆలోచించుకునే టైంలో గెటప్షన్ గారు చేయగలుగుతారు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చి వెళ్ళి ఆయనకు కథ చెప్పాను. డిఫరెంట్ గెటప్స్లో కనిపించారు కాబట్టి ఇది కూడా తను చేయగలరు అనుకున్నారా, లేకపోతే ఏదైతే ఆ కథకి ఆ పాత్రకి ఆ ఇంపార్టెన్స్ని తను బాగా ఎలివేట్ చేయగలడు అనుకున్నారా? మీరు డిఫరెంట్ గెటప్స్ అంటున్నారు, కానీ ఆ గెటప్స్లో తన పర్ఫార్మెన్స్ గురించి మీరు మాట్లాడట్లేదండి. ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ అవర్ సౌత్ కాదు, టోటల్ నన్ను అడిగితే మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ యాక్టర్ అండి. ఓకే, మీరు ఓన్లీ గెటప్స్ అని అందరూ అలా అంటారు, బట్ బట్ చాలా మంచి నటుడు. ఇలాంటి నటుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం నిజంగా వీఆర్ ప్రౌడ్ టు. నేను చెప్పడం కాదు, మీరు ట్రైలర్లో చూస్తేనే ఓకే. మీకు కథ చెప్పంగానే ఒక లీడ్ క్యారెక్టర్ మీరు చేయాలి అనేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను ఫస్ట్ చెప్పినప్పుడు అసలు విని బాగుందండి, చాలా బాగుంది, చేద్దాం అన్నా. దాని తర్వాత సతాయించాను. మా సాయి గారికి ఫోన్ చేసి, సార్ వద్దు సార్ భయం వేస్తుంది నాకు అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి బాగుంటుందండి అది అని చెప్పిన భయం ఇదే లీడ్. బేసికల్గా చాలామంది అనుకుంటారు 10 ఏళ్ళ పాటు మనం కామెడియన్గా చూశారు, అలా అనుకోవద్దు. ఎందుకంటే చాలామంది కమేడియన్స్ నుంచి హీరోలుగా మనకి సునీల్ గారు ఉన్నారు, సూపర్ గుడ్ కమేడియన్. అలాంటిది ఆయన కూడాను ఒక విలన్గా ఒక హీరోగా అన్ని పాత్రలు చేసుకొని వస్తున్నారు. నేనేంటంటే నాకు అనిపించింది, అది ఫస్ట్ అనిపించింది అండి, కథను నమ్మిన తర్వాత కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకొచ్చే సినిమాని. ఎందుకంటే నా కెరీర్కి కానీ నేను ఇప్పుడు మీరు కెరియర్ అన్నారు కాబట్టి అడుగుతున్నా. 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ జబర్దస్త్ ప్లాట్ఫామ్, ఆల్మోస్ట్ ఫర్ 5 to 6 years వెండితెర మీకు బిగ్ స్క్రీన్ పరిచయం ఉంది. సో ఫస్ట్ డెబ్యూ ఒక డైరెక్టర్తో
మూవీ చేయాలి అంటే ఆలోచించారా? లేదు కథకి తను ఇప్పుడు నేను కూడా ఒక కథని పోర్ట్రేట్ చేసేసి శ్రీన్ గారు ఇలా ఉంది కథ అని చెప్తాను, కానీ అది ఆన్ బోర్డ్ వెళ్ళేటప్పటికి చాలా సీక్వెన్సెస్ మారిపోతూ ఉంటాయి. సార్ ఫస్ట్ డెబ్యూ అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ రెండు కలిపి మనం విడివిడిగా లెక్క పెట్టుకుంటే ఒక 15-16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఒక్కసారిగా డెబ్యూ డైరెక్టర్ అనగానే ఏమైనా చెయ్యాలా వద్దా అన్న ఆలోచన ఏమైనా వచ్చిందా? అసలు ఏం లేదండి. పూరి జానద్ గారు, వినాయక్ గారు, వినాయక్ గారు, కృష్ణవంశీ గారు, ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు, రాజమౌళి గారు, వీళ్ళందరూ స్టార్ డైరెక్టర్లు అయ్యారంటే సుకుమార్ గారు కానీ వీళ్ళందరూ డెబ్యూ లేకుండా అవ్వలేదు కదండి. సో ఫస్ట్ ఆ నమ్మకం డెబ్యూ మీద ఉంటేనే కదండి అయ్యేది. సో అదే నాది డెబ్యూనే, నేను ఎందుకు ఆలోచిస్తాను, ఆయనదే డెబ్యూనే, ఇంకా ఆయన ఎందుకు ఆలోచిస్తారు? మీరు డెబ్యూ కాదు కదా, మీరు ఎలా ఒక లీడ్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఫస్ట్ టైం కదా నేను చేయడం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఆయన రాసుకున్న విధానం చెప్పేస్తుంది మనకి. కొన్ని సీన్ పేపర్ రాసుకుని చూపిస్తే ఎలా రాసుకున్నారు అనేది అర్థమైపోతుంది మనకి, ఎలా తీస్తారో కూడా అర్థమవుతుంది. సో డే 1 వెళ్ళినప్పుడు అర్థమైపోయింది, సో లొకేషన్కి వెళ్ళి షూట్ చేసేటప్పుడు అర్థమైంది. సో నాకేమని ఆయన చేస్తారని నమ్మకం ఉంది. మంచి కాన్సెప్ట్ పిక్ చేసుకోవడమే ఒక టాలెంటెడ్ అర్థమవుతుంది మనకి. సో నేను పర్సనల్గా నేను ఈ సినిమా గురించి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను కూడా. ఈ సినిమా అంటే నాకెంత ఇంపార్టెంటా, సురేష్ భాయ్కి ఎంత ఇంపార్టెంటా, ప్రొడ్యూసర్కి ఎంత ఇంపార్టెంట్ చెప్పను, కానీ మాకు హిట్ అవ్వాలి, మంచి పేరు రావాలని దానికంటే ఈయన కోసం ఈ సినిమా ఫస్ట్ హిట్ అవ్వాలి, ఈయన కోసం, కృష్ణమాచార్య కోసం. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేమందరం 10-20 సినిమాలు చేసుకున్నాం. సురేష్ భాయ్ బీజిఎమ్స్, చాలా మ్యూజిక్లు, సాంగ్స్ అన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ సినిమాలు వాళ్ళ దాంట్లో బిజీగా ఉన్నారు, సంపాదించుకుంటున్నారు, సినిమాలు వస్తున్నాయి, పేరు వస్తుంది, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీన్ వైల్ ఈ సినిమా జరుగుతున్నప్పుడు కానీ ఒకే ఒక మనిషి కృష్ణమాచారి గారు, మా డైరెక్టర్ గారు ఈ సినిమాని నమ్ముకొని ఉన్నారు. వేరే పని లేదు, ఓన్లీ రాజు యాదవ్ మీదే ఉన్నారు ఈ 2 ఏళ్ల పాటు. సో ఆ టైం వెచ్చించడం కానీ, మిగతా సినిమా మీద ఏమీ చేయకపోవడం కానీ, అంత పట్టుదలతో ఈ సినిమా మీద కూర్చొని ప్రతి క్రాఫ్ట్ దగ్గరుండి ప్రతి పని, ఈవెన్ ఇంటర్వ్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఫాలోఅప్ చేసుకొని ఏం చేద్దాం, కాన్సెప్ట్లు ఏంటి, అవి ఏంటి, ఇవేంటి, లొకేషన్కి వెళ్ళి ఎదుర్కోవడం, అవి ఈ సినిమాకి ఆఫీస్ బాయ్ మాత్రం ఒకటే చేయలేదు, ఆయన మిగతా అన్ని చేశాడు. ఆఫీస్ బాయ్ అవైలబుల్గా ఉన్నారేమో అంటే ఈయనకి ఇద్దరు భర్త లక్ష్మణ్లో 2 దొరికారు, అరుణ్ అండ్ నిఖిల్ 2 దొరికారు, అండ్ విప్లవ్ భాయ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్ ఏదైనా సక్సెస్ కావాలంటే టీం వర్క్ అనేది ఇంపార్టెంట్ అని అంటారు. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి టీం అంతా కలిసి ఒక ఎలివేషన్, మీరు చెప్తున్న నా సక్సెస్ కాదు, తన సక్సెస్ కాదు, తనకి సక్సెస్, ఒకరికి సక్సెస్ ఇవ్వటం కోసం టీం అంతా కష్టపడినట్టు కనిపిస్తుంది.